బ్యాడ్మింటన్ ఏషియా టీమ్ ఛాంపియన్షిప్స్ లో భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. మలేషియాలో జరుగుతున్న ఈ టోర్నీలో దేశానికి తొలి గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో థాయిలాండ్ పై 3-2 తేడాతో విజయం సాధించింది. 17 ఏళ్ల అన్మోల్ కార్జ్ సంచలనమైన ఆటతో పోర్నిపిచా చోయా కీవాంగ్ ను చిత్తు చేసి భారత్ కు చారిత్రాత్మక విజయాన్ని అందించింది. ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్ చేరిన మొదటిసారి భారత జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. లీగ్ దశలోనే చైనాను కుప్పకూల్చిన భారత్ షట్లర్లు క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్ ను చిత్తు చేశారు. ఇక సెమీఫైనల్లోనూ అదే తీరును కనబరిచారు. జపాన్ క్రీడాకారులను చిత్తుగా ఓడించారు. దాంతో బ్యాడ్మింటన్ ఏషియా టీమ్ ఛాంపియన్షిప్స్ టోర్నీలో తొలిసారి టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. ఒలింపిక్ మెడలిస్ట్ పివి సింధుతో పాటు గాయత్రి గోపీచంద్, ట్రెస్సా జాలీలు సింగిల్స్ లో విజయ డంకా మోగించారు. సుపనిందా ఖటేథాంగ్ ను 39 నిమిషాల్లోనే 21-12, 21-12తో చిత్తు చేసి భారత్ ను 1-0 ఆధిక్యంలో నిలిపింది. ఆ తర్వాత గాయత్రి ట్రెస్సా అద్భుత విజయంతో టీమిండియా 2-0తో థాయిలాండ్ పై పైచేయి సాధించింది. ఇక విజేతను నిర్ణయించే డిసైడర్ మ్యాచ్ లో యువ కెరటం అన్మోల్ అసాధారణమైన ఆటతో ప్రత్యర్థికి చెక్ పెట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో పోర్నిపిచాను 21-14, 21-19తో మట్టి కరిపించింది. దీంతో ఈ టోర్నీ చరిత్రలో తొలి గోల్డ్ మెడల్ సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.